ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి. ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల. ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో కూర్చొని, డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డ్ అకౌంట్లో కూర్చొని ఉన్నాయి. బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం. ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా అంటే ఈ సంవత్సరంలో రామాయపట్నం పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు. మిగతాది వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్లో మిగతా 2 కూడా పూర్తయిపోతాయి. ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంతే. అయినా అలాంటివి అమ్ముతున్నారు స్కాములు చేస్తూ. 17 మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టెరిషరీ కేర్. ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలు, పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేరు మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం. ప్లస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం. సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో, ఎందుకనంటే ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు. హాస్పిటల్కు టీచింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు, డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు,
నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు, వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు, హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ దృక్పథంతో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటినన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటినన్నింటినీ జిల్లాలుగా చేసి, ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే, అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే, మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే, మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆశ్చర్యం కలిగించే విషయం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం. స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్, గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై. మద్యం, గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు. కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయనను జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు. చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు. గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారో, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారో. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళీ పోలీసులు గవర్నమెంట్ నడపడం. మళ్ళీ ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం. ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు. ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది.
చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతూ ఉంది. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ప్యాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా, మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత, చిన్నబాబుకింత, దత్తపుత్రునికింత, ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి.